హాయ్ అండి. మంచితనం అనేది చాలా దుర్మార్గమైన అవలక్షణం అనిపిస్తుందండి మనలో. చెడ్డవాడికి రోజులు, మాయ మాటలు చెప్పేవాడికి రోజులు, లేకపోతే నక్కజిత్తులుగా ఎవరి దగ్గర వేసే తాళాలు వాళ్ళ దగ్గరికి వేసే వాళ్ళకి రోజులు తప్ప, మంచివాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక్కడు నీ వెనకాల ఉండడు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీకు సహాయం చేసేవాడు ఉండడు. చెడ్డవాడికి చూడండి, ఊరు ఊరు నిలబడుతుంది. ఏయ్ వాడి జోలికి రావడం ఏంటి, వాడు ఏదో వాడి పనులు వాడు చేసుకున్నట్టు అంటారు. మంచివాడు దాన ధర్మాలు చేయని, అన్నదానాలు చేయని, కుటుంబాన్ని పోషించని, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళ కొవ్వొత్తుల్లాగా ఆరిపోయి వాళ్ళ జీవితాలు పడంగా పెట్టినా సరే అలాంటి వాళ్ళు ఎవ్వరూ కనపడరు. ఎప్పుడైనా చెడ్డవాడే రాజ్యం వెళ్తున్నాడు, చెడ్డవాడికే రోజులు. ఏమంటారు మీరు? కానీ దేవుడు అనే బ్యాంక్ అకౌంట్లో మనకి పాయింట్లు పడుతూ ఉంటాయి అంతే. కానీ రోడ్డు మీద కానీ, ఇళ్లల్లో కానీ, బంధువుల్లో కానీ ఎక్కడైనా రాజ్యం వెళ్తుంది చెడ్డవాడేనండి. చెడ్డవాడు అంటే నక్కతోలు కలుపుకున్న మనిషి అంట నేను. మీరేమంటారు?